విద్యుత్ సెక్టర్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు మరియు పీస్ రేట్ వర్కర్లు, అన్మాన్ వర్కర్లు, మరి స్పాట్ డీలర్లు, హమాలీలు, ఇవన్నీ శ్రమ దోపిడీకి గురవుతున్న సందర్భంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కార్యక్రమాల్లో ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మొదలుపెట్టుకోవడం జరిగింది. మేము గత 20-25 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నాం. మా శ్రమ దోపిడీ తోసుకుంటున్నారు యాజమాన్యం. మరి మాతోటి వర్క్ పనిచేసే వాళ్ళకు మరి లక్షలలో జీతము, మేము పనిచేసే దగ్గర మాకు ఎంతో చిన్న జీతాలతోటి మమ్మలను మా శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. దానికి మరి ఒక 1 man వర్కర్లని, ఆర్టిజన్లని ఈ యొక్క నామకరణ చేసి మా దగ్గర 4 సబ్స్టేషన్ల వర్కర్లు పనిచేసే కాడ 2 ఒక్కరితోటే పని చేయిస్తూ ఉన్నారు. మా శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మరి రెగ్యులర్ ఎంప్లాయీలతో అనుకూలంగా మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలి. ఏపీఎస్ రూల్ అనేది ఉండాలి. ఒక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు 2-3 రూల్స్ పెట్టడం ఎక్కడిది? దానికి మేము ఖండిస్తున్నాం. ఒక సంస్థలో పనిచేసే వర్కర్లకు ఒకటే రూల్ ఉండాలి. దాన్ని మా కార్మికులందరము మరి 2 రూల్స్ పెట్టిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి యాజమాన్యం తక్షణమే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. గత మీ పాదయాత్రలో మేము అన్మ్యాన్ వర్కర్లము, ఆర్టిజన్ కార్మికులకు పెద్ద ఎత్తున పనిచేసి ఇలా ఈ సంస్థ మరి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఆర్టిజన్లను మీరు అన్యాయం చేసిలని నిలదీసిళ్ళు అసెంబ్లీలో. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, మరి మాకు ఏమీ న్యాయం చేయడం లేదు. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మాకు ఆర్టిజన్ అనే పేరు తీసేసి కన్వర్షన్ చేయాలి, ఏపీఎస్ రూల్ కావాలి. మా అన్మాన్ వర్కర్లు అయితే మరి ఫోన్ల మీద కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి. వాళ్ళ భార్య పిల్లలు అనాథలు అవుతూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమం ఉన్నది. ఒక లైన్మెన్ చేసే వర్క్, ఒక లైన్ ఇన్స్పెక్టర్ చేసే వర్క్ ఒక అన్మ్యాన్ వర్కర్ చేస్తున్నాను. 4 ఊళ్ళు ఒక్కడు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అంటే ఆయనకు వచ్చే జీతము చాలా తక్కువ, 10,000, 15,000. కానీ ఆయన చేసే వర్క్ ఒక 4 లైన్ ఇన్స్పెక్టర్లు చేసే వర్క్ ఒక అన్మ్యాన్ వర్కర్ చేస్తున్నారు. ఒక 8 మంది లైన్మెన్లు చేసే వర్క్ ఒక అన్మ్యాన్ వర్కర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ పిల్లలకు కనీసం భార్యకు ఆ విద్యుత్ సెక్టర్లో కనీసం వర్కర్ల దాంట్లో పనిచేస్తుంటే మళ్ళీ ఉద్యోగ భద్రత లేదు. విద్యుత్ భద్రత కల్పించాలి మా పిల్లలకు. ఒక్కొక్కరు చేయిలు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి, అయినా కానీ పట్టించుకోవడం లేదు సంస్థ. మరి మన ఆర్టిజన్ వర్కర్లలో చాలామంది డిగ్రీలు చేసిన ఉన్నవారు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చేసిన వారు ఉన్నారు. కానీ దాని విద్యార్హతను బట్టి మాకు కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం. మేము కొంతమ్మ కోరికలు కోరటం లేదు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని. మా కోరికల వల్ల ఏ పావులో కూడా ఆర్థిక ఇంకా వెసులుబాటు వాళ్ళ మీద పడదు. బడ్జెట్ సమావేశంలో మాకు ఏం చేయలేదు. ఇంకొకటి ఏంటంటే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు మేము ఆర్టిజన్లో ఉన్నాం. అన్ని అర్హతలు ఉన్న ఆర్టిజన్ కార్మికులు 6,500 మంది ఉన్నారు. కానీ వాళ్ళను ఆర్టిజన్గా గుర్తించలేదు ఇప్పటి వరకు. సంస్థలో పనిచేస్తున్నారు. ఒక సంస్థలో ఒక ప్రభుత్వంలో మరి ఇన్ని రూల్స్ ఎక్కడి? ఏపీఎస్పీ రూల్స్ ఒకటే ఉంది. ఆ ఏపీఎస్ రూల్ మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం. బాదావత్ లక్ష్మణ్, నేను పాలకుర్తి సబ్ డివిజన్లో అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్గా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నాడంటే ఈ విద్యుత్ సంస్థలో ప్రైవేట్ కాంట్రాక్టు వ్యవస్థే ఉండొద్దు, అందరినీ రెగ్యులరైజ్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పడంతోనే అప్పుడున్న యాజమాన్యం ఏం చేసిందంటే కొంతమందిని ఒక 23,000 మందిని ఆర్టిజన్గా గుర్తించుకుంటూ మేము పర్మనెంట్ చేసేసినాం, వీళ్ళందరూ రెగ్యులర్ ఉద్యోగులుగా చెప్పడం జరిగింది. కానీ అక్కడ జరిగిన మోసం ఏంటంటే స్టాండింగ్ ఆర్డర్లు తీసుకొచ్చి వాళ్ళను శ్రమ దోపిడీకి గురి చేయడం జరిగింది. ఈ స్టాండింగ్ ఆర్డర్ ఉద్దేశం ఏంటంటే ఒక కార్మికుడు ఎక్కడి వరకు వెళ్ళాలనో అక్కడ ముందుకు పోనీయకుండా వెనుకకు రానియకుండా స్టాండింగ్ ఆర్డర్ అనేది తప్పుగా అప్పటి ప్రభుత్వం వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానమని జబ్బాలు గుద్దుకున్నది. దాంతోపాటు అప్పుడున్న
టీజీఎన్పీడీసీఎల్ వ్యవస్థలో 1600 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్స్ వర్కర్లు చేస్తూ ఉన్నారు. వారిని ఒకే ఒక చిన్న కారణం ఈపీఎఫ్ లేదన్న కారణంతో అప్పటి ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ వీళ్ళను సంస్థలో విలీనం చేసుకోలేదు. నేను యజమాన్యానికి ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, ఒక కార్మికునికి ఒక సంస్థలో పనిచేసేటప్పుడు ఆ సంస్థలో మనం రెగ్యులరైజ్గా ఒక సంస్థను మనం ఆ కార్మికుని సంస్థ కోసం పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికుని యొక్క బాగోగులు కూడా ఆ సంస్థ చూసుకోవాలి. ఈపీఎఫ్ అనేది యజమాన్యం కట్టాలి, కానీ అది కార్మికుని తప్పు కాదు. ఆ ఒక ఈపీఎఫ్ లేదన్న కారణంతో అప్పటి యజమాన్యం మమ్ములను ఎటుగాని పరిస్థితులలో చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పటికైనా నేను యజమాన్యాన్ని కోరేది ఒకటే, ఇప్పుడు ఈపీఎఫ్ ఈఎస్ఐ రెండు ఉన్నాయి కాబట్టి మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి అడుగుతలేం. అప్పుడున్న ప్రభుత్వమే చెప్పింది కదా ఈపీఎఫ్ ఉంటేనే వీళ్ళను రెగ్యులరైజ్ చేసుకోమని. మాకు కూడా ఇప్పుడు ఈపీఎఫ్ ఉంది, రెగ్యులరైజ్ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్గా మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ సంస్థలో చాలా సమస్యల కారణంగా టీజాక్గా ఆర్టిజన్స్ అన్మ్యాన్డ్ కార్మికులు ఈ రెండు వర్గాల ఉద్యోగులు మాత్రమే టీజాక్గా ఏర్పడ్డారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి, అన్మ్యాన్డ్ కార్మికులను పర్మనెంట్ చేసుకుంటూ ఈ విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి. కాబట్టి ఈ రెండు సమస్యలే మేము అడుగుతా ఉన్నాం. ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఆ సంస్థలో ఎవరు ఎక్కువ నష్టపోతారంటే కింది ఉన్న ఉద్యోగుడు ఎక్కువ నష్టపోతాడు. కాబట్టి ఇప్పుడున్న విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ అన్మ్యాన్డ్ కార్మికులే ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. అన్మ్యాన్డ్ కార్మికులను వాస్తవానికి యజమాన్యం ఏమని చెప్పిందంటే వీళ్ళు పోలెక్కొద్దు, కిందుండే లైన్మెన్కు సహాయకులుగా ఉండాలని చెప్పింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో స్టాప్ లేదు కనుక ప్రతి ఒక్క పని అన్మ్యాన్డ్ కార్మికులతో చేపిస్తూ ఉన్నారు. అన్మ్యాన్డ్ కార్మికుడు పోలెక్కి కాకిలాగా కాలిపోతూ ఉన్నాడు. కాలిపోయిన కార్మికుని యొక్క కుటుంబాలను కూడా ఇప్పుడున్న యజమాన్యం పట్టించుకోవడం లేదు. దాదాపు ఈ 1600 మంది ఎన్పీడీసీఎల్ కంపెనీలో ఉంటే అందులో ఒక 100-150 మంది చనిపోవడం జరిగింది. ఒక 200 మంది కార్మికులు అంగవైకల్యం చెందడం జరిగింది. అటువంటి కుటుంబాలు కూడా ఈరోజు ఇంటి పెద్ద దిక్కు చనిపోవడం వల్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఆ కుటుంబాలను కూడా యజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీజాక్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి 30వ తారీఖు ఉంటుంది. ఈ 2 రోజులలో కనుక యజమాన్యం చర్చలకు పిలిచి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే 7వ తారీఖు బ్రహ్మాండంగా టీజీఎన్పీడీసీఎల్ ముందు మహాధర్నా ఉంటుంది. విద్యుత్ ఉద్యోగుల బలగం ఏందో ఆ రోజు యజమాన్యంకు తెలియజేస్తామని చెప్తూ, ఒకవేళ ఇదే మొండి వైఖరితో యజమాన్యం ఉంటే ఖచ్చితంగా సమ్మెకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో చేయడంలో ముఖ్య పాత్రులుగా ఆర్టిజన్స్ అన్మ్యాన్డ్ కార్మికులు పోషిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్క కన్జ్యూమరు కరెంటే ముఖ్యంగా వాడుతున్నాడు. కాబట్టి వచ్చేది ఎండాకాలం, ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి మాకు కూడా ప్రజలు బాగోగులు చూడాలనే మాకు కూడా ఉంటుంది. కాబట్టి యజమాన్యం ఇబ్బంది పెట్టకుండా కార్మికులను పిలిచి చర్చలకు పిలిచి మా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు జాకు ఏ పిలుపునిచ్చినా కూడా ప్రతి ఒక్క కార్మికుడు 100% అటెండ్ అయ్యి మన హక్కులను మనం సాధించుకోవాలని తెలియజేస్తున్నా. అంబేద్కర్ గారు ఒకటే అంటాడు, మన హక్కుల కోసం మనమే పోరాడాలి, ఎవరు వచ్చి మన పోరాటాన్ని మన హక్కులను సాధించి పెట్టారు. కాబట్టి దయచేసి కార్మికులకు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు జరగబోయే సభలు కూడా రేపు 7వ తారీఖు కానీ 30వ తారీఖు జరగబోయే సమ్మెను కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నా.